హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారా, లేకుంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ 3 విషయాలు అనేది తెలిసి ఉండాలి. ఈ 3 విషయాలు అనేది మీకు ఖచ్చితంగా తెలవాలి. అయితేనే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అనేది చేయాలి. లేదంటే ఈ 3 విషయాలు మీకు తెలియదా, మీరు ఖచ్చితంగా లాస్ అనేది అవుతారు. ఈ 3 విషయాలు ఏంటో, ఇది ట్రేడింగ్ చేసేందుకు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా మనకు సహాయపడుతుందో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు స్ట్రైక్ ప్రైస్. మనం ట్రేడ్ చేయాలంటే మన 2 విధాలుగా ట్రేడ్ అనేది చేస్తాం. ఒకటి కాల్ ఆప్షన్ బై చేస్తాం, ఇంకోటి పుట్ ఆప్షన్ బై చేస్తాం. అలాంటప్పుడు మనకు ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది కావాలి. కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ బై చేయాలంటే ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది మనకు కావాలి. మనం స్ట్రైక్ ప్రైస్ ని, పర్ఫెక్ట్ స్ట్రైక్ ప్రైస్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఒకవేళ మనం పర్ఫెక్ట్ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోకపోతే మనకు లాస్ అనేది ఏ విధంగా అవుతుంది? మనం పర్ఫెక్ట్ స్ట్రైక్ ప్రైస్ ని ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రాఫిట్ ఏ విధంగా అవుతుంది? అలాగే ఐటీఎం అంటే ఏంటి, ఏటీఎం అంటే ఏంటి, ఓటీఎం అంటే ఏంటి, ఇలా మనకు చాలా డౌట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ కి సంబంధించింది. మనము ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం ని ఎందుకు తెలుసుకోవాలి? మనకు ట్రేడింగ్ చేయాలంటే ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలనా? ఖచ్చితంగా మనకు ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీకు ఫస్ట్ స్ట్రైక్ ప్రైస్ అనేది తెలవాలి. స్ట్రైక్ ప్రైస్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు తెలవాలి. అదే మీకు తెలియనప్పుడు మీరు లాస్ అనేది అవుతారు. అందుకోసమే స్ట్రైక్ ప్రైస్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ తోని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ 3 విషయాలు ఏంటంటే, ఇన్ ద మనీ అంటే ఇప్పుడు ఏదైతే మార్కెట్ నడుస్తుందో ప్రైజ్, సపోజ్ 45,700 ప్రైజ్ నడుస్తుంది అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ ప్రైజ్ 45,700 ప్రైజ్ నడుస్తుంది అనుకోండి. ఇదేంది? యాట్ ద మనీ అన్నట్టు. 45,500 అనేది ఇన్ ద మనీ అన్నట్టు. 45,900 అనేది అవుట్ ఆఫ్ ద మనీ అన్నట్టు. ఈ ఇన్ ద మనీ అంటే ఏంది, ఈ యాడ్ ద మనీ అంటే ఏంది, ఈ అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంది, దీని గురించి మనం తెలుసుకుందాం పదండి. మనం ఏదైనా కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ బై చేయాలంటే మనం ఏం చేస్తాం? ముందుగా మనం సెర్చ్ బార్ లో వచ్చి ఏదైతే ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్ అనేది మనం సెర్చ్ చేస్తాం. ప్రైస్ అనేది సెర్చ్ చేసి ఇది కాల్ ఆప్షన్ కావాలి మనకి. ఇప్పుడు ఏ ఆప్షన్ కావాలి? కాల్ ఆప్షన్. ఇప్పుడు కాల్ ఆప్షన్ ప్రైస్ ఎంత నడుస్తుంది? కాల్ ఆప్షన్ ప్రైస్ వచ్చేసి 624 రూపీస్ అనేది నడుస్తుంది. మనం ఏ ప్రైస్ కి చూసాం? మార్కెట్ ఏదైతే ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్ కి మనము సెర్చ్ చేసి చూసాం. ఎంత నడుస్తుంది? 624 రూపీస్ అనేది ఏం నడుస్తుంది? కాల్ ఆప్షన్ ఒక ప్రైస్ నడుస్తుంది. ఏ ప్రైస్ సెర్చ్ చేస్తే వచ్చింది? ప్రైస్ ఏదైతే మార్కెట్ లో ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్ ని మనం సెర్చ్ చేస్తే ఆ ప్రైస్ అనేది వచ్చింది. అదే మనము 45,500 ప్రైస్ నడుస్తే ఎంత వస్తుంది? 45,500 మనం కొట్టాం. సెర్చ్ బార్ లో 45,500 అనేది మనం సెర్చ్ బార్ లో కొట్టాము. ఇప్పుడు మనం కాల్ ఆప్షన్ చూడాలి. కాల్ ఆప్షన్ ఎక్కడ ఉంది? January 25 కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ ఎంత ఉంది? 740 రూపీస్. ఇప్పుడు వచ్చేసి 45,900. 200 ఎక్కువ ప్రైస్, 200 తక్కువ ప్రైస్. ఏదైతే ప్రైస్ నడుస్తుందో దానికి 200 ఎక్కువ, 200 తక్కువ ప్రైస్ ను తీసుకుంటున్నాం. ఇప్పుడు January 25 దీని ప్రైస్ ఏం నడుస్తుంది? ఇప్పుడు 514 రూపీస్ అనేది నడుస్తుందా? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన ప్రైజెస్ అన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకే, మనం కాల్ ఆప్షన్ ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది చూసాం కదా. 45,500 ఒకటి చూసాము, 45,700 ఒక స్ట్రైక్ ప్రైస్ చూసాము, 45,900 ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది చూసాము. అయితే మనం 45,500 స్ట్రైక్ ప్రైస్ చూసినప్పుడు దాని వాల్యూ ఎంత ఉండే? 740 రూపీస్ అనేది దాని వాల్యూ ఉండే ఇంటూ 15. ఎందుకంటే ఒక్క లాట్ సైజ్ వచ్చేసి 15 కదా. టోటల్ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? మన కాల్ ఆప్షన్ ప్రైస్ ఎంత అవుతుంది? 15 అంటే మన టోటల్ ప్రైస్ వచ్చేసి ఎంత అవుతుంది? 11,100 రూపీస్ అనేది అవుతుంది. అదే మనకు 45,700 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత అవుతుంది? కాల్ ప్రైస్ వచ్చేసి 622 రూపీస్ ఇంటూ 15 ఎంత అవుతుంది? 9,360 రూపీస్ అనేది అవుతుంది. మనము 45,900 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ ఒక ప్రైస్ ఎంత ఉంది? 514 రూపీస్ ఇంటూ 15 టోటల్ ఎంత అవుతుంది? 7,710 రూపీస్. ఇది ఇన్ ద మనీ. ఇన్ ద మనీ అంటే మనము డీప్ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ నడుస్తున్నదో దానికి లోపల అంటే మధ్యలో ఏదైతే 700 ఉందో 45,700 కి ఎంత మనం బ్యాక్ అయితే పోతామో అంత మనకు కాల్ యొక్క ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది. మనము మనీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడైతే యాడ్ ద మనీకి పోతామో అక్కడ మనీ అనేది మీడియం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? మనీ అనేది హై ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? మీడియం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? అవుట్ ఆఫ్ ద మనీలో ఏముంటుంది? లో ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మనీలో ప్రైస్ తక్కువ ఉందా? 514 రూపీస్ ఉందా? ఇంటూ మనకి ఎంత అవుతుంది? 15 ఇంటూ 7,010 రూపీస్. ఇక్కడ తక్కువ ఉన్నది, ఇక్కడ ఎక్కువ ఉన్నది కొద్దిగా. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మేజర్ ఆఫ్ ద ట్రేడర్స్, మీరు గాని ఎవరన్నా గాని బిగినర్స్ ఉంటే ముందు ఏ లాట్ అనేది బై చేస్తారు? ఈ లాట్ అనేది బై చేస్తారు. ఎందుకంటే మనీ అనేది తక్కువ ఉంది కదా. మనీ అనేది తక్కువ ఉన్నది. సేమ్ లాటే ఎంతకు వస్తుంది మనకు? 7,710 రూపీస్ కి వస్తుంది. అదే సేమ్ లాట్ వచ్చేసి ఇక్కడ ఎంతకు వస్తుంది మనకి? ఈ ప్రైస్ దగ్గర
దగ్గర సేమ్ లాట్ 9,360 రూపీస్కి వస్తుంది. సేమ్ లాటే ఇక్కడ ఎంతకు వస్తుంది? సేమ్ లాట్ ఎంతకు వస్తుంది? 11,100 రూపీస్కి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏ లాట్ బై చేయాలనుకుంటాం? 7,700 ఉన్నది కదా, ఇదే లాట్ బై చేయాలనుకుంటాం. మనం ఇంత డబ్బు అనేది ఎక్కువ ఎందుకు ఇవ్వాలనుకుంటాం? ఇదే మేజర్ ఆఫ్ ద ట్రేడర్స్, బిగినర్స్ మిస్టేక్ చేసేది ఇదే. ఇన్ ద మనీ అంటే నీకు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ ప్రొబాబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ఇదే బై చేయాలనుకుంటారు. ఇది ఎక్కువ ఉంది కదా, ప్రైస్ ఎక్కువ ఉంది కరెక్టే, కానీ మీకు ఓకే మీరు ఇది బై చేస్తారు, కానీ మీకు ప్రాఫిట్ అనేది ఎక్కడ అవుతుంది? మార్కెట్ ప్రైస్ ఏముంది? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 45,700 రూపీస్ అనేది ఉంది. మీకు ప్రాఫిట్ కావాలంటే మీ స్ట్రైక్ ప్రైస్ అనేది హిట్ అవ్వాలంటే ఇప్పుడు మీరు ఎక్కడ బై చేశారు? 45,900 దగ్గర ప్లస్ ఈ అమౌంట్ ఏదైతే మీరు కాల్ ఆప్షన్ బై చేశారో ఈ అమౌంట్ ప్లస్ ఎంత? 46,414 రూపీస్ అనేది 14 రూపీస్కి మీద పోతేనే మీకు ఇక్కడ ఇందులో అనేది ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ ద మనీ బై చేశారు. అవుట్ ఆఫ్ ద మనీ బై చేసినప్పుడు మీరు ఏదైతే ప్రైస్ కొన్నారో దానికి మీద పోతేనే మీకు ప్రాఫిట్ అనేది అవుతుంది, లేదంటే ప్రాఫిట్ అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ 45,700 దగ్గర మీరు బై చేశారు. ఇప్పుడు మీకు ప్రాఫిట్ అవ్వాలంటే ఎంత హై వెళ్ళాలి? ఇది 600 ఉంది. మీకు ఇందులో ప్రాఫిట్ కావాలంటే 46,324 రూపీస్ అనేది వెళ్ళాలి. అయితేనే మీకు ఇందులో ప్రాఫిట్ అనేది అవుతుంది. మీరు ఇందులో ఎక్కడ బై చేశారు? 45,500 దగ్గర అనేది మీరు బై చేశారు. మీరు ఎంతకు బై చేశారు? కాల్ ప్రైస్ ఎంత ఉంది? 740 రూపీస్. 740 రూపీస్ అంటే మీకు ఇందులో ప్రాఫిట్ కావాలంటే ఎంత హై వెళ్ళాలి? 46,240 రూపీస్ అనేది హై వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ఈ మూడిట్లో ఫస్ట్ టార్గెట్ని హిట్ కొట్టేది ఏది? ఫస్ట్ టార్గెట్ని హిట్ కొట్టేది ఇదే అంటారు. 46,240 రూపీస్ ఫస్ట్ హిట్ కొడతానే అంటారు. సెకండ్ ఏది హిట్ కొడుతుంది? సెకండ్ ఏదైతే 46,324 రూపీస్ ఉందో ఇది హిట్ కొడతా అంటారు. థర్డ్ ఏది కొడతా అంటారు హిట్? 46,414 రూపీస్. అయితే విన్నింగ్ ప్రొబాబిలిటీ ఎక్కడ ఉంది ఎక్కువ? విన్నింగ్ ప్రొబాబిలిటీ అనేది ఎక్కువ అనేది ఎక్కడ ఉంది? ఎక్కువ అనేది ఇక్కడే ఉంది కదా. అందుకోసమే ఇన్ ద మనీ అనేది మనం బై చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనకు విన్నింగ్ ప్రొబాబిలిటీ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడనే కదా. అలాంటప్పుడు మనం బై అనేది ఇదే చేయాలి. లేదు మన దగ్గర డబ్బులు లేవు, మనకు డబ్బులు అడ్జస్ట్ లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి? యాడ్ ద మనీ. సెకండ్ విన్నింగ్ ప్రొబాబిలిటీ ఇదే ఉంది కదా, యాడ్ ద మనీ అనేది బై చేయాలి. పొరపాటున కూడా అవుట్ ఆఫ్ ద మనీ అనేది బై చేయొద్దు. నేను ఇది బై చేయండి అని నేను చెప్పను కూడా. విన్నింగ్ ప్రొబాబిలిటీ అనేది తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లాస్ అయ్యేది కూడా ఇందులోనే. ఒకవేళ మీరు ఎస్ఎల్ ప్రకారం చూసినా గానీ ఫస్ట్ మీరు ఇది బై చేశారు కాబట్టి ఫస్ట్ లాస్ అనేది ఎందులో అవుతుంది? ఎక్కువ ఇందులోనే. సెకండ్ లాస్ వచ్చేసి ఇందులో, థర్డ్ లాస్ వచ్చేసి ఇందులో. మీరు అంటున్నారు నాకు లాస్ అయిన అంతేం ఫరక్ పడది, నాకు లాస్ అయిన అంతేం ఎఫెక్ట్ పడదు అని అనుకుంటారు. కానీ మీరు మార్కెట్లోకి వచ్చిందే మనీ అనేది ఎర్న్ చేయడానికి, ట్రేడింగ్ లోకి వచ్చిందే, మీరు ట్రేడ్ చేసిందే నాకు మనీ అనేది నేను మనీ అనేది సంపాదించాలని. అలాంటప్పుడు మీరు ట్రేడ్ చేయకండి కదా. అవుట్ ఆఫ్ ద మనీ బై చేసి మీరు ట్రేడ్ చేసి కూడా లాభం లేదు. ఇది మార్కెట్కే మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరు సంపాదించేది ఇందులో ఏమీ లేదు. మీకు విన్నింగ్ ప్రొబాబిలిటీ ఎక్కువ కావాలంటే రెండే మార్గాలు, ఒకటి యాడ్ ద మనీ, ఇంకోటి ఇన్ ద మనీ. అవుట్ ఆఫ్ ద మనీ మీకు ట్రేడ్ చేయాలంటే ఒకటి మాత్రం నేను చెప్తా, అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేయాలంటే ఎక్స్పైరీ నాడు మాత్రమే కొద్దిగా ట్రేడ్ అనేది చేయనందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది. వాలిటిలిటీ ఎక్కువ అంటే ఏ విధంగా అంటే వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కానీ అక్కడ కొంచెం వాలిటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సెల్ చేయడం బై చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. అలాంటప్పుడు మనం అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసినా ఏం కాదు. కానీ నేను సజెస్ట్ ఏం చేస్తానంటే అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ అనేది చేయకండి. మీరు బిగినర్ అయితే అవుట్ ఆఫ్ ద మనీ దగ్గరికి వెళ్ళకండి. మీరు యాడ్ ద మనీ వెళ్ళొచ్చు, ఇన్ ద మనీ వెళ్ళొచ్చు. ఇందులోనే మీకు విన్నింగ్ ప్రొబాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేయాలంటే ముందుగా మనము ఇన్ ద మనీ లేకుంటే యాడ్ ద మనీ. స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇందులో విన్నింగ్ ప్రొబాబిలిటీ ఎక్కువ ఉన్నది. 45,500 అనేది 740 రూపీస్. 45,500 740 రూపీస్. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి ఇది హిట్ కాదా చెప్పండి? ఫస్ట్ హిట్ అయ్యేది ఇదే. మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఫస్ట్ మీకు టార్గెట్ హిట్ అయ్యేది ఇదే. తర్వాత ఇది హిట్ అయినా కానీ మీకు ఇందులోనే ఎక్కువ ప్రాఫిట్ అయింది కదా. మీరు ఇది బై చేద్దామని అనుకున్నారు, మీరు ఇది బై చేసే కన్నా ఇది బై చేసి ఉంటే మీకు ఇక్కడ వెళ్ళే లోపే ఈ ప్రైస్ కి వెళ్ళే లోపే ఇక్కడ మీకు చాలా ప్రాఫిట్ అవుతుంది కదా. లాస్ అనేది పెద్దగా అవుతుంది, అది మనకు లాస్. మనం అమౌంట్ కూడా ఎక్కువ పెట్టినాం, ప్రాఫిట్ కూడా అలాగే అవుతుంది, కానీ లాస్ కూడా అనేది అవుతుంది. మీకు తెలుసా, ఆప్షన్ బయింగ్ లో లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది.
లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది, కానీ ఆప్షన్ సెల్లింగ్ లో లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. మనం ఆప్షన్ బయర్స్ మనకు లాస్ అనేది లిమిటెడ్ 11,100 రూపీస్ ఉన్నాయి. మీరు ఎక్కడ ఎస్ఎల్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. మీరైతే మొత్తానికి మీరే ఎక్కడ ఎంట్రీ స్ట్రైక్ ప్రైస్ కి, ఈ ప్రైస్ కి మీరు కాల్ ఆప్షన్, ఈ ప్రైస్ కి మీరు బై అనేది చేశారు. ఈ ప్రైస్ కి మీరు బై అనేది చేసినప్పుడు మీరు ఇందులోకి వెళ్ళే ఈ 700 రూపీస్ జీరో అయ్యే వరకు అయితే వెయిట్ అయితే చేయరు కదా. మీరు ఎక్కడో ఒక చోట ఎస్ఎల్ అనేది పెట్టే ఉంటారు కదా. ఎస్ఎల్ పెట్టాలి, పెట్టకపోయినా మనం ఎస్ఎల్ అనేది పెట్టాలి. ఎస్ఎల్ ని మనం పాటించాలి. అర్థమవుతుందా? ఎస్ఎల్ అనేది మనం పాటించాలి. ఫస్ట్ మనకు స్ట్రైక్ ప్రైస్ అనేది ఇదే హిట్ అవుతుంది, సెకండ్ ఇది హిట్ అవుతుంది, థర్డ్ ఇది హిట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇన్ ద మనీ అంటే ఏదైతే మార్కెట్ లో ప్రైస్ నడుస్తుందో దానికన్నా ఒక 100 రూపాయలు, 200, 300 తక్కువ తీసుకుంటే దాన్నే ఇన్ ద మనీ అని అంటారు. ఈజీ. ఏదైతే మార్కెట్ లో ప్రైస్ నడుస్తుందో దానికంటే మీరు తక్కువ ప్రైస్ తీసుకున్నారనుకోండి, అదే ఇన్ ద మనీ. విన్నింగ్ ప్రాబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ మీరు ఎక్కువ అమౌంట్ తో ట్రేడ్ అనేది చేయబడుతుంది. 100 రూపాయలు, 200 కూడా కాల్ ఆప్షన్ అనేది బై చేయొచ్చు. 100 రూపాయలు, 200 కూడా కాల్ ఆప్షన్ అనేది బై చేయొచ్చు. అది అవుట్ ఆఫ్ ద మనీ. అవుట్ ఆఫ్ ద మనీ అంటే చాలా దూరం. ఇక ఏదైతే నేను 45,900 చెప్పాను, 48,000 ఇలా తీసుకోబడుతుంది. ఇక్కడ మార్కెట్ వెళ్తుందా? మీరే చెప్పండి. మార్కెట్ ఇక్కడ వరకు పోతుందా? మార్కెట్ అనేది ఇది కళలోనే. ఇక పోతే మార్కెట్ అయితే ఇక్కడ వరకు పోనే పోదు. మార్కెట్ విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ట్రేడ్ అనేది చేయాలి. ఈ 48,000 అనేది మార్కెట్ పోతుందా? పోనప్పుడు మనము ఈ 200కు, ఈ 100 రూపాయలకి మనం బై చేసి ఏం లాభం? ఇలానే మార్కెట్ కు మనీ అనేది చూడు కదా, ఇది బై చేసి కూడా లాభం లేదు. అందుకోసమే యాడ్ ద మనీ, ఇన్ ద మనీ అనేది మీరు బై చేయండి. బాగా వీడియో అనేది లాంగ్ అవుతుంది అనుకుంటా. స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలో అర్థమైంది కదా. ప్రాఫిట్ కావడానికి మెయిన్ లీడ్ గా పనిచేసేదే స్ట్రైక్ ప్రైస్. మీరు స్ట్రైక్ ప్రైస్ సరిగ్గా తీసుకోలేరు అనుకోండి, మీకు ప్రాఫిట్ అనేది కాదు. ఓకే గైస్, మీకు అర్థమైందిగా. కాల్ ఆప్షన్ ని సేమ్ పుట్ ఆప్షన్ ని కూడా ఈ విధంగానే ప్రైస్ అనేది. ఓకేనా? ఓకే, మీకు అర్థమైందా? ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అంటే. హోప్ చేస్తున్నాను గైస్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని. ఓకే గైస్, అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, నేను తక్కువ టైంలో వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా మీరు మళ్ళీ లాస్ అనేది అవుతారు. అందుకోసమని ప్రతిదీ క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నా కాబట్టి ఇంత పెద్ద వీడియోస్ అనేది అవుతున్నాయి. మీరు హోప్ చేస్తున్నాను గైస్, ఓపికతోని మీరు ఫ్రీ ఉన్న టైంలో మాత్రమే ఈ వీడియో చూడండి. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడే, అలాంటప్పుడే మీకు క్లాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ ఏటీఎం, ఓటీఎం అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని హోప్ చేస్తున్నాను గైస్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.